యోహాను సువార్త 3వ అధ్యాయము 16. అందరికి ఆల్రెడీ తెలిసిన మాటలే, ఇంట్లో గొప్ప ఉందన్నా అంటారు. కానీ మరలా చదువుకోవటం వల్ల మరలా దేవుణ్ణి మనం ఏమంటారంటే లోతుగా మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అనేకమైన బోధల్లో మనం వినుంటాం, అనేక సార్లు మనం పేపర్లో చదువుకుంటాం, పోస్టర్లో చదువుకుంటాం, ఇంకా ఎక్కడెక్కడ పెడితే అక్కడ దేవుని యొక్క మాటని, ఈ మాటను అనేక పర్యాయములు వాడతారు. అనేకమైన పోస్టర్స్ లో వీటిని వేయటం మనం చూస్తూ ఉంటాం. మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు? చెప్పలేనంతగా కాదు, ఎంత ప్రేమిస్తారో చెప్పండి. మీ పిల్లల్ని మీరు అంతగా ప్రేమిస్తున్నారు కదా, అయితే మీరు మంచి పేరెంట్సా చెడ్డ పేరెంట్సా? మీ ఉద్దేశంలో మంచిగా వెరీ గుడ్. ప్రేమిస్తున్నారంటే దేవుడు తన క్వాలిటీ మీలో ఉంచాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు మీరు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, ఎంత ప్రేమిస్తారని ప్రశ్న అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు. కానీ దేవుని ప్రేమ ఎంతదో ఈరోజు నాకు ఎంత తెలుసో అంత మీకు చెప్తాను. ఇంకా నాకు తెలియదు నేను చెప్పను. అందరికి అన్ని తెలియాలని రూల్ లేదు. కొంతమంది బిల్డప్ ఇస్తారు, ఏంటంటే నాకు అన్ని తెలుసు అంటారు. నాకు అన్ని తెలుసు అనేవాడికి మీరే అంటున్నారు ఇక ఏమి తెలియదని. నాకు కొంచెం తెలుసు అంటే కొంతమంది నాకేమో నాకు తెలియదు అంటారు. ఎప్పుడు నటిస్తారు చూసావా, అత్త కాఫీ పెట్టాను, నాకు రోజుగా అత్త మీరు సూపర్ పెడతారు. ఎందుకని అత్తగారు కాఫీ పెట్టితే రోజు ఇదే పని పెట్టింది ముసలిదని ఏం చేస్తారు, కాఫీ పెట్టడం మానేస్తారు. ఎక్కడ బాగా పెట్టామనుకోండి ఏమవుతుంది, రోజు పెట్టాలని గొడవ అయిపోతుంది. అందుకని నాకు తెలియదు అంటారు. కొంతమంది తెలిసి కూడా తెలియదు అంటారు. ఎక్కడ పని చదువుతారో, ఎక్కడ బాస్ వాడుకుంటాడో, లేకపోతే ఎక్కడ పని మనకు తెలిస్తే వాడేస్తారో అని చెప్పి ఏం చేస్తారు, అక్కడ ఆ పని తెలియదని అబద్ధం ఆడతారు కొంతమందికి ఏం తెలియకపోయినా నాకు తెలుసు ఏమంటారు, నాకు తెలుసు నిజంగా తెలుసు అని ఇచ్చాం అనుకోండి ఏమీ తెలియదు. ఇప్పుడు వంటోడికి వంట తెలుసు అంటాడు, డబ్బులు ఇస్తాం, వాడికి రాదని అప్పుడు తెలుసు ఎప్పుడు తిన్న తర్వాత. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సూర్యుడు తెలుసా? సూర్యుడు ఎంత ప్రేమిస్తున్నాడని చెప్పట్లేదు. సూర్యుడు తెలుసా? ఈ భూమి ఎంతమంది తెలుసు? భూమి ఎలా ఉంటది? గుండ్రంగా ఉంటది, రౌండ్ గా ఉంటది. ఎలా ఉంటది? బాల్ లాగా ఉంటది అని అంటారు. మీరు చూసారు ఎప్పుడైనా? చూడలేదు. చూసామంటే కొంతమంది బుక్లో చూసామంటారు. ఓకే, ఈ భూమిని అంతా కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇచ్చారు? మనిషికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? మనిషికి ఇచ్చాడు. ఇంకా ఏం తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మనిషి కొరకై జీవించటానికి దేవుడు మనిషికి ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచించండి, భూమి తిరుగుతుంది, ఒకరోజు మనకు వస్తుంది, ఒకరోజు అవుతుంది, ఒకరోజు రాత్రి అవుతుంది, ఒకరోజు పగలవుతుంది. చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు లేకపోతే మనకు తినడానికి ఫుడ్ రాదు. అంటే దేవుడు ఈ విశ్వం అంతా కూడా, ఈ గ్రహాలన్నిటినీ, ఈ విశ్వాన్ని అంతటిని కూడా దేవుడు నడిపిస్తున్నాడు. అంటే అది ఎవరి కొరకు అంటే ఒక మనిషి కొరకు. నీకు వర్షం పడుతుందంటే ఎవరి కోసం? నా కోసం, అంటే నీ కోసం, నా కోసం, అందరి కోసం, మనిషి కోసం. దేవుడి ప్రేమ. వర్షం పడుతుందంటే దేవుడు పెట్టిన సిస్టమ్ అది. మేఘం కమ్ముకుంటుంది, వర్షం రాలుతుంది కిందకంటే దాని అర్థం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ సిస్టమ్ అంతా దేవుడే పెట్టింది. ఒక నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళి మేఘం లాగా థిక్గా ఫామ్ అయిపోయి అది కండెన్సేషన్ జరిగి కిందకు వచ్చి పడి మేఘం కడిగి మీద పడుతుంది. అంటే ఆ పడినటువంటి వాన ద్వారా నువ్వు మళ్ళీ పంట తింటున్నావు, ఆహారం తింటున్నావు, సమస్తం తింటున్నావు, అంతా ఆనందిస్తున్నావు. కానీ దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లా. దేవుడు ఎంత ప్రేమించాడు మనిషిని? ఎంతో ప్రేమించాడు. ఆఖరికి నిజం చెప్పనా, ఇంకా చెప్పనా, ఆయన కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, నీవు ఎంత ఎక్కువగా ప్రేమించగలవు, ఎంత ఉంటే అంత ప్రేమించగలవు అని ఇందాక విజయలక్ష్మి గారు చెప్పారు. ఎంత ఉంటే అంత ప్రేమించాలి, ఎంత ఉంటే అంత ప్రేమిస్తాం. నీ దగ్గర ఉన్నదానికంటే ప్రేమించగలవా? లేదు. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నదానికంటే 1,00,000 వరకే ప్రేమిస్తావు. ఖర్చు అంతవరకే పెడతావు, అంతవరకే చేయగలవు ఏదైనా. కానీ దానికి మించి చేయగలవా? చేయలేవు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తాను తన ప్రాణం ఇచ్చి ప్రేమించాడు. ప్రాణము ఇచ్చి కూడా ప్రేమించేంత కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. నిన్ను ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమించాడు. నీవు ఆయన ద్వారా పరలోకము చేరాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు. చాలా మంది ఎంత 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 అంటే ఎంతో, అంటే దానికి అవధులు లేవు, లేకపోతే దానికి ఆ బోర్డర్ లేదు.
ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమిస్తున్నాము? ఈ లోకంలో మనం ఇంటిని ప్రేమిస్తాము, టీవీని ప్రేమిస్తాము, మనం పెంచుకునే మొక్కలు ప్రేమిస్తాము, దానికి ఇంకా కుక్కలు ప్రేమిస్తాము, ఇంకా చెప్పాలంటే ఫోన్లు ప్రేమిస్తాము. ఫోన్లు ఎవరు అన్నాయి బ్రతకలేను అన్నాయి. ఛార్జర్ ఒక రోజు పని చేయకపోతే నా గుండె ఆగిపోద్ది అన్నాయి. ఒకరోజు కరెంటు పోయిందంటే అంతేకన్నా సంగతులు ఏమో నాకు ఫోన్ అంటే చాలా ఇష్టం అన్నాయి. పిల్లలంటే ప్రేమ అని చెప్పారు కానీ నిజానికి నాకు ఫోన్ అంటే ఎక్కువ ఇష్టం అన్నాయి. ఒత్తుతుందేనన్నాయి. అందుకని ఫోన్ అంటేనే ఇష్టం అన్నాయి. నాకు ఇంకా మంచి ఫోన్ ఉంటే ఇంకా ఇష్టం అన్నాయి. 2 ఫోన్లు అయినా మెయింటైన్ చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదన్నాయి. నీ ప్రేమ ఈ లోకంలో ఎలా ఉందంటే అందరితో ఆగిపోయే ప్రేమ, మార్పు చెందే ప్రేమ. కానీ దేవుని ప్రేమ మారని ప్రేమ. ఈరోజు మన ప్రేమ ఎలా ఉంటుంది? షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది? షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒకరోజు కుక్కని ప్రేమిస్తాం, ఒకరోజు పిల్లోని బాగా ప్రేమిస్తాం, ఒకరోజు భర్తని ప్రేమిస్తాం, ఒకరోజు పెద్దోడిని ప్రేమిస్తాం, ఒకరోజు చిన్నోడిని ప్రేమిస్తాం, ఒకరోజు అప్పుడప్పుడు కోడల మీద ప్రేమ పుట్టుకొచ్చింది, కోడలు ప్రేమిస్తా, ఆ కోడలు ఒకరోజు అత్త మీద ప్రేమ పుట్టుకొచ్చింది, అప్పుడప్పుడు అత్త మీద ప్రేమ. అసలు నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఎప్పుడు వచ్చిందంటే, అసలు నిజంగా అత్తమామల మీద ప్రేమ ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వచ్చిందంట. ఎందుకని? ఆస్తి రాసిస్తారు. అది సంతకం ఉంటుంది కదా, ఏలు ముద్ర సంతకం ఉంటుంది కదా. ఇంకా అప్పుడు మామూలు ఏడరు అత్త రేపు పొద్దున ఎవరు కాఫీ ఇచ్చేదత్త, నువ్వు చేస్తే సాగు పేడ పోయింది అనుకుంటుంది పక్కనే. కానీ ఏం చేస్తుంది మళ్ళీ నీకే. ఇంక నిజంగా అప్పుడు ఆ టైంలో అత్తగారు పాపం ఏం చేస్తా, నా కోళ్ళు ఎంత ప్రేమిస్తుందని అని చెప్పేసి వెంటనే సంతకం పెట్టిన తర్వాత అత్తగారు చచ్చిపోదు, మళ్ళీ తిరిగి బ్రతికొచ్చింది. చూసి ఇది బాగలేదు, మధ్యలో మళ్ళీ చచ్చిపోతాను అనుకుని సంతకం పెట్టింది. కానీ బతికొచ్చింది. వామ్మో ఇంకేమంటది? రేపటి నుంచి కూర్చొని బాగానే రాసిచ్చాను కదా తీసుకురా అంటది. ఏమంటది? అన్ని పనులు చేయించుకుంటది. వామ్మో చచ్చిపోతే సంతకం పెట్టించుకుంటే సంతకం పెట్టినా బతికొచ్చిందే. ఇది కూడా ప్రాబ్లం. మళ్ళీ ఆస్తి తీసుకున్నా కూడా అత్త మీద ప్రేమ రాదు, ఆస్తి తీసుకున్న మామ మీద ప్రేమ రాదు. ఏమండి? ఆస్తి తీసుకున్న తల్లిదండ్రుల మీద ప్రేమ రాదు. బ్రతికొచ్చారే అని ఎందుకు బతికొచ్చాడా అనుకుంటది. ప్రేమ దేని పెట్టారు? మన ప్రేమ కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు అక్కడ ఉంటుంది, కాసేపు అక్కడ ఉంటుంది. చంచలమైన మనస్సు ఏమంటదంటే చంచలమైన మనస్సు. మీరు ఇప్పుడు కుక్కని చూసారా? వీధి కుక్కని చూసారా? కాసేపు ఏడు ఉంటుంది, కాసేపు ఆడు ఉంటుంది, కాసేపు బండెమ్మడి పడుతుంది, కాసేపు అడ్డెళ్ళు వచ్చింది, కాసేపు ఇటు వచ్చింది. దాని బ్రతుకు ఎట్టుంటుంది అంటే అసలు ఒక దగ్గర మనిషి పెట్టుకోదు. అది ఇంట్లో నువ్వు పెంచక ఒక నీ దగ్గర ఉంటుంది, వేరే విషయం. నువ్వు వీధి కుక్క చూసేది. మన మనసు కూడా అట్లాంటిదే. ఇంకా చెప్పాలంటే మన మనసు కోతి లాంటిదంట. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఏం చేస్తుంది? ఎగురుకు ఫల్టీ కొడతా ఉంటది. ఎప్పుడు ఒక్క చెట్టు మీద ఉండి సావదు. ఆ ప్రేమ ఎంతో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ భూమి నశించిన, ఈ ఆకాశము నశించిన, అర్థమవుతుందా? ప్రకటన గ్రంథంలో అంటాడు కొత్త భూమి కొత్త ఆకాశము ఈ లోకంలో ఆయన మరలా సృజించినప్పుడు ఈ భూమి ఏముండదు. ఇక ఇవన్నీ నశించిపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన తన రాజ్యములోనికి నిన్ను చేర్చుకునేంత వరకు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక కొస మెరుపు గుర్తు చేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మధ్యలో వదిలేసి వెళ్ళే దేవుడు కాదు. మధ్యలో వదలడు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంటే మధ్యలో కూడా ఆయన ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. మనకు మాట ఇస్తారు. ఒక అతను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఒక అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నాను, నిన్ను బాగా ప్రేమిస్తాను, నిన్ను అసలు ఎంత బాగా చూసుకుంటాడని, మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను, ఒక మంచిగా పని చేస్తాను, రోజు ఇంత డబ్బులు తీసుకొస్తాను, నీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్తాడు. అవి చేయకుండా ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి నిలబడినా ఏదో గంజి నీళ్ళు పెట్టి తాగవచ్చు, కానీ నీ వల్ల ఫెయిల్ అయ్యాను అని అంటాడు. అని ఏం చేస్తాడు? తననే వదిలేసి, తన బిడ్డల్ని వదిలేసి, ఏకాకిని చేసి, ఆ తండ్రి ఆ భర్త ఆ బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రేమ మధ్యలో వదిలేసిన ప్రేమ. కానీ కన్న తండ్రి అలా చేయడు కదా. నీ తండ్రి అలాంటి తండ్రి కదా. అని పేరు ఒకసారే చెప్తా, యెహోవా. ఆయన అలాంటి వాడు కాదు. మాట ఇచ్చి వదిలేసే తండ్రి కాదు ఆయన. మాట ఇచ్చి నిలబడే తండ్రి. తండ్రి ప్రేమకు రుజువు ఏదైనా ఉందంటే అది పరలోక తండ్రి ప్రేమ. ఆయన ప్రేమను చాలా మంది ఏం చేస్తారంటే పక్కన పెట్టేస్తారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని చక్కగా చదువుకుని వెళ్ళిపోతారు. అబ్బో ఎంత బాగా చదివారండి సిస్టర్ గారు అంటారు. కానీ ఎంత బాగా చదివాను కాదు కదా, ఎంత బాగా అర్థం చేసుకున్నావు అనేదే చాలా మ్యాటర్.
అర్థమవుతుందా? ఈరోజు దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే పైకి ఒకసారి చూడు, నీకేం కనపడుతున్నాయో చూడు, నీకు ఎంత లెక్క కనపడుతున్నాయో చూడు, అవన్నీ నీకోసమే, అవన్నీ నీకోసమే. నువ్వెంత లెక్క చూస్తావో చూడు, ఏ కొండ ఎక్కుతావో ఎక్కు, మొత్తం చూడు, మొత్తం చూడు, అన్ని నీకోసమే. ఆఖరికి మనకు కనపడకుండా తగులుతున్న ఈ గాలి కూడా దేవుడు నీ కొరకు ప్రేమించి చేసినదే. అజ్జలు వదిలిపెట్టే దేవుడు కదా, ఆయన వదిలిపెట్టడమ్మా, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాడు. మనం అనుకుంటాము దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి పాస్టర్ గారు అంటాం. ఏమంటాం? దేవుడు ఏందన్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ మధ్య. మరి పట్టించుకున్నప్పుడు ఎట్లా తెలిసింది నువ్వు పట్టించుకున్నాడని? విషయం తెలుసా, మనమే పట్టించుకోం. అర్థమవుతుందా? మనమే పట్టించుకోం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడు మనల్ని, మనం దేవుడిలో ఆనందించినప్పుడు దేవుడు మనలో ఉన్నాడనే ఆనందం మనకు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోయామో, ఎప్పుడైతే మన సన్నిధికి దూరంగా ఉంటున్నామో, ఎప్పుడైతే సమాజముగా కూడుకోవటం మానేశామో, అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవుడిని పట్టించుకోవట్లేదు ఏంటి అంటారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంట్లో కూడా మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, ఏమో భర్తతో మాట్లాడదు, ఏమో భర్తను పట్టించుకోదు, ఆయనకు కావాల్సిన సపర్యలు చేయదు అంటది. ఫైనల్ ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నువ్వు మారిపోయావు అంటది. ఏమంటది? నువ్వు అసలు పట్టించుకోవట్లేదు, నువ్వు మారిపోయావు. కంగు తింటాడు భర్త. అప్పుడు ఏం చేశాడు? కంగు తింటాడు. ఏమంటాడు? వామ్మో, నేను ఇది పట్టించుకోవట్లేదా? అప్పుడు గుర్తు చేస్తాడు, మొన్నే కదా ఇది తెచ్చిచ్చా, మొన్నే కదా అక్కడ తీసుకెళ్ళా, మొన్నే కదా ఈ ఫుడ్ తెచ్చిచ్చా, నెక్కావు ప్లేట్ నిండి వేసుకొని అని అంటాడు. అంటాడండి. అప్పుడు పక్క వెళ్ళిపోయి అంతే, అప్పుడప్పుడు అనాలి, లేకపోతే మనల్ని పట్టించుకోరు. వాళ్ళు అంతే, అసలు తప్పు అనుకోదు, అన్నాళ్ళే అప్పుడప్పుడు అంటే కానీ ఎట్లాంటి వాళ్ళకి సరిగా ఉండదు అని అంటాం. అంటే మనమే సమర్థించుకుంటాం. మనము దేవుణ్ణి పట్టించుకోకుండా మనమే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంటాం. ఇది అంత అన్యాయం అండి. దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది? ఇప్పుడు దేవుని సన్నిధికి ఒక్కొక్క ఆదివారం మానేస్తే నెలలు ఎగిరిపోతాయి. అర్థమవుతుందా మీకు? ఈ వారం మానేశారనుకోండి, వచ్చే వారం వచ్చే నెల అవుతుంది. అంత ఫాస్ట్గా అయిపోతుంది. మనం అందుకనే ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉండటానికి ప్రయత్నించాలి, ఉండటానికి ఆశపడాలి. అలా ఆశపడితే దేవుడు మనల్ని ఎక్కువగా దీవించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. నువ్వు ఎక్కువగా దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయించి, దేవుని మాటలకి అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో దేవుని వాక్యము లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఛార్జింగ్ పెడితే బ్యాటరీ లెవెల్ పెరిగినట్టు. వితౌట్ ఛార్జింగ్ బ్యాటరీ లెవెల్ పెరిగిద్దా? ఛార్జింగ్ పెట్టకుండా బ్యాటరీ ఫుల్ అంటే అయిపోతుందా? అవ్వదు. అది అన్ని లాజికల్ తెలుసు మనకి. అన్నం ప్లేట్లో పెట్టుకుని తినకుండా ఉంటే నోట్లోకి వెళ్ళిపోద్దా? అట్లా బావు కదా, నువ్వు తినాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, దేవుని మందిరంలో ఉండాలి. అప్పుడే నీకు నిండుగా దీవెనలు వస్తాయి. అప్పుడే దేవుడు నీకు నిండుగా ఆశీర్వాదాలు ఇస్తాడు. శ్రమ వచ్చిందన్నా, ఏందన్నా ఈ శ్రమ రా, నాకు వల్ల కావట్లేదన్నా. దేవుడు, నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఉండాల్సింది క్రీస్తు దగ్గరే. ఎందుకే తెలుసా? క్రీస్తు మనలాగా శ్రమపడి మనతో సహానుభావం కలిగిన వాడు గనక, ఎబ్రియు పత్రిక అంటాడు ఆయన, మనతో సహా అనుభవం కలిగిన వాడు గనక, మన అనుభవం, ఆయన అనుభవం, మన అనుభవం రెండు ఒకటే అయినప్పుడు, ఒకవేళ కంపేర్ చేసుకుంటే, ఆయన మన బాధను అర్థం చేసుకునేది ఎవరైనా ఉన్నారు అంటే ఏమర్థమైందన్న నా బాధ చెప్పండి? నేను అవమానపడ్డా, ఆయన అవమానపడ్డాడు. నేను నిందించబడ్డానన్నయ్య, ఆయన నిందించబడ్డాడు. నేను కొట్టబడ్డానన్నయ్య, ఆయన కొట్టించుకున్నాడు. నా ముఖాన్ని ఉమ్మేశారన్నయ్య, ఆయన కూడా ఏడ్చుకున్నాడు. అన్నయ్య నన్ను నమ్మక ద్రోహం చేశారు అన్నయ్య, ఆయన శిష్యులు కూడా ఆయన ద్రోహం చేశారు. అన్నయ్య నాకు ఈ బాధ కలిగింది, ఆయనకు ఆ బాధ కలిగింది. చేతులు నొప్పులు వచ్చినాయి అన్న, ఆయన కూడా వచ్చినాయి. కాళ్ళు నొప్పులు వచ్చినాయి అన్న, ఆయన కూడా నడిచి కాళ్ళు నొప్పులు వచ్చుకున్నాయి. అన్న తల పగిలిపోయిందన్న, తల పగిలిపోయాక తలనొప్పి వచ్చిందన్న, నా బాధ దేవుడు తెలియదన్న, ఆయనకు కూడా వచ్చింది. కడుపులో నొప్పన్నా తట్టుకోలేను, ఆత్మహత్య చేసుకుంటా, అవసరం లేదు. ఆయన కూడా అదే బాధను డొక్కలో పొడిచినప్పుడు, గుద్దినప్పుడు పడ్డాడు. ఏమి అనుభవం లేదనుకుంటున్నారు యేసు ప్రభుకి? అన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకి. అన్ని శ్రమ అనుభవాలు ఆయన అనుభవించి ఉన్నాడు. ఏమి అంటావు ఆయన్ని? నువ్వు ఆయనకి నా బాధ తెలియదని ఎలా అంటావు? నన్ను పట్టించుకోలేదని ఎలా అనగలుగుతావు? నిన్ను అంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నీ బాధ కూడా అర్థం చేసుకునే అంతగా ప్రేమించాడు. అక్కడ దొరుకుతాడు ఎలాంటి దేవుడు నీకు? లేడు. నువ్వు పడిన బాధ కూడా ఆయనకు తెలుసు. నువ్వు పేరు పెట్టు, ఈ బాధ అన్నా, నేను పడే బాధ, ఆయన ఆ బాధ కూడా పడ్డాడు. అపవాది చేత శోధింపబడ్డాడు. అర్థమవుతుందండి? ప్రతి విషయంలో శోధింపబడ్డాడు దేవుడు. అయినప్పటికి కూడా నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? నిన్ను గెలిపించడం కోసం ఆయన సిలువలో
చనిపోయాడు. ఒక అతను అంటాడు, ఎంత రాసినా తరగని ప్రేమ, సముద్రం అంత సిరాతో, సముద్రం అంత సిరా తీసుకొచ్చి, అంటే ఇంకు తీసుకొచ్చి పెన్నులో రాస్తే, పెన్నులో పెడితే ఆ సముద్రం అంత ఇంకు కూడా సరిపోదంట దేవుని ప్రేమను రాయటానికి. నువ్వు దేవుని ప్రేమను నీ ప్రేమతో ముడిపెట్టవద్దు. మన ప్రేమ కేవలము తాత్కాలికమైనదే. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.